తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు హైకమాండ్కు తలనొప్పిగా మారుతున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్పై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా దృష్టి పెట్టింది. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ వివరణ ఇచ్చారు. అయితే కనీసం సుస్మిత వ్యాఖ్యలను ఖండించకపోవడం సమంజసం కాదని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పార్టీలో చర్చ మరింత ముదిరింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడబోతున్నారు, కొండా సురేఖ వ్యవహారంపై పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. వనపర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ బాటపట్టారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతల బృందం ఢిల్లీకి వెళ్లింది. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఢిల్లీ పెద్దలకు మేఘారెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. వనపర్తి కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మేఘారెడ్డి ఫిర్యాదుపై ఢిల్లీ పెద్దల స్పందన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు హైకమాండ్కు తలనొప్పిగా మారుతున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్పై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా దృష్టి పెట్టింది. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తన కూతురు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ వివరణ ఇచ్చారు. అయితే కనీసం సుస్మిత వ్యాఖ్యలను ఖండించకపోవడం సమంజసం కాదని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు మరోసారి పార్టీకి తలనొప్పిగా మారాయని చెప్పవచ్చు. ఇప్పటికే అటు మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వివాదం, మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వివాదం, మరోవైపు తాజాగా సుస్మిత కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయంగా మారింది. ఇక దీంతో పాటు మరోవైపు మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సైతము అటు అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే అక్కడ వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇప్పటికే అధిష్టానానికి, మరోవైపు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ నేతలకు, ఏఐసిసి నేతలకు, ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సైతము ఫిర్యాదు చేయాలని ఢిల్లీకి, అటు వనపర్తి పంచాయతీ ఢిల్లీకి వెళ్ళింది. ప్రస్తుతం మెగారెడ్డి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేయనట్లు తెలుస్తుంది. ఎందుకంటే అతని మీద అధిష్టానం డబ్బులు తీసుకుని టికెట్ కేటాయించిందంటూ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ పార్టీని భంగం చేసే విధంగా చిన్నారెడ్డి మాట్లాడారు. కాబట్టి దానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు మొత్తం కూడా చిన్నారెడ్డికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా అధిష్టానం దృష్టికి అటు మెగారెడ్డి తీసుకెళ్లడం జరిగింది. ఇక మరోవైపు సుస్మితా పటేల్ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం టార్గెట్ చేసి మాట్లాడినటువంటి తీరుకు సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లు రవి నేతృత్వంలో అటు సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై కూడా అటు కొండా సురేఖకు నోటీసులు సర్వ్ చేసింది. షోకాజ్ నోటీసులకు నిన్న మంత్రి కొండా సురేఖ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తన కూతురు చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. తనకు పార్టీ అంటే తనకు ఎంతో గౌరవం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి తనకు సంబంధించినటువంటి విషయంలో తనపై అంటే తన కూతురు కాబట్టి తనకు నోటీసులు
ఇవ్వడం కరెక్ట్ కాదు, ఆమె చేసినటువంటి వ్యక్తిగత అభిప్రాయాలకు తనకు రుద్దడం కరెక్ట్ కాదు, వెంటనే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ని వెంటనే ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి కొండా సురేఖ వివరణలో చాలా స్పష్టంగా పేర్కొంది. అనేక అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ కమిటీ కాంగ్రెస్ పార్టీ అన్న తనకు అపారమైన గౌరవం ఉంది. అయితే తన కూతురు చేసినటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని తన మీద చేయడం, తన మీద రుద్దడం కరెక్ట్ కాదంటూ కూడా మంత్రి కొండా సురేఖ నిన్న చెప్పిన నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే కనీసం కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఖండించకుండా ఆమెకు ఒత్తాసు పలుకుతూ ఆమె చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దీన్ని స్పందించాలి. ఎందుకంటే ఇంతటితో ఇష్యూని వదిలేయకుండా, ఎందుకంటే సాక్షాత్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా నిన్న మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. కాబట్టి మరి కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణపై సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చాంశంగా మారినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇలాంటి నేతలకు సంబంధించిన అంశంలో మరి పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది? కేవలం క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చి మాత్రమే ఊరుకుంటుందా, లేదా వారిని పార్టీ ఏమన్నా సస్పెండ్ చేసి వారిపై చర్యలు ఏమైనా తీసుకుంటుందా అని మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.